మా నాన్నగారు యేసుప్రభు నమ్ముకొని మారు మనసు పొంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాక కొంతమంది కొలీగ్స్ వచ్చి అడిగారట, ఎందుకంటే మీరు మతం మార్చుకున్నారు, ఎందుకు మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు అని ప్రశ్నలు వేస్తే అని అన్నాడంట. ఏయా, నేను తాగి తిరుగుతున్నప్పుడు ఎందుకంటే తాగుతున్నారు తాకడని నువ్వు చెప్పలేదు కదా, నా బతుకు నేను నాశనం చేసుకుంటున్నప్పుడు నువ్వు ఒక్కడొచ్చి మంచి చెప్పలేదు కదా, నేనేదో దేవుడు నన్ను మార్చుకున్నాడు, నేను మారాను, నీకెందుకు బాధ ఏంటండి? చెడిపోతున్నప్పుడు ఎవడు చెప్పడం, మంచుకున్నప్పుడు వచ్చి ఇది ఎందుకు అది ఎందుకు, చర్చి అంటావు ఎందుకు, మందిరం అంటావు ఎందుకు, ప్రార్థన అంటావు ఎందుకు, సారాయి అంటావు ఎందుకు అని అడగచ్చు కదా. అడగడం. 3 ఫ్రెండ్స్ వచ్చారండి, ఒక్కడన్నా సరిగా ఉన్నాడా? అస్తమానం వచ్చిపోవటం అలవాటు ఆయనకి. వచ్చినప్పుడల్లా శుభ్రంగా పానకాలు భోజనాలు తినేసి పోయేవాళ్ళేమో, గిఫ్ట్లు ఇచ్చి పంపించేవాడంట, బహుమానాలు ఇచ్చి పంపించేవాడు. యోబు బోల్ట్ ధనవంతుడు కదా, విశాలమైన మనసు కదా. వచ్చేటప్పటికి ఇల్లు లేదు వాకిల్ లేదు, బూడిదలు కూర్చొని ఉంటే ఒక ఫ్రెండ్ పేరేంటి చూడండి, ఎలిఫెజ్ అని అతను వచ్చి అమ్మన్నాడు, ఏమయ్యా దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడా? ఏం భక్తి అయ్యా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తలేదు, అసలు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు, నువ్వేదో పాపం చేసుంటావు. మెయిన్ సారం ఏంటంటే వీళ్ళు స్నేహితులు వచ్చి మాట్లాడింది, పాపం చేసుంటావు నువ్వు, అందుకే నీకు ఈ శిక్ష వచ్చింది, పశ్చాత్తాపడు. నలిగిన రెల్లును ఆయన విరువడు. అసలే నలిగిపోయిన దాన్ని మళ్ళీ పోయి బాధ పెట్టాడంట దేవుడు. నలిగిన వారిని బలపరిచేవాడు దేవుడు. ఈ సమయంలో ఇతనికి అవసరమైన మాట ఇది కాదు. నిజమే, పాపం వలన వచ్చే జీతము, పాపం వల్ల కలిగే బేట వ్యాధి రోగము అని నేనే చెప్తాను అనేకసార్లు. ఒక పుట్టుగుడ్డివాడిని చూసి ప్రభు అన్నాడు, శిష్యులు అడిగారు, ప్రభు వీడు ఇలా గుడ్డివాడై పుట్టడానికి వీడు చేశాడా పాపం, వీరి తల్లిదండ్రులు చేశాడా పాపం? కరెక్ట్గా మనకు వచ్చేటువంటి వికలాంగులుగా ఉండటానికి, అనారోగ్యాలు కలగడానికి కారణం మనం తప్పు చేసిన మూలాన, లేక మన పితరులు తప్పు చేసిన మూలాన కలుగుతాయి. అయితే ప్రభు అన్నాడు, వీళ్ళ తల్లిదండ్రులు తప్పు చేసినందుకు కాదు, ఇతడు తప్పు చేసినందుకు, ఇది దేవుని మహిమార్థమై ఈ 3 రకాల్లో మనం గుర్తించలేకపోతున్నామండి. 3 రకాలుగా మనం శ్రమలు అనుభవిస్తాం. ఒకటి మన పాపాన్ని బట్టి, రెండోది మన తల్లిదండ్రుల పితరుల పాపాన్ని బట్టి, మూడవది దేవుడి నామ మహిమార్థమై. పాపాన్ని బట్టి శ్రమ అనుభవించేవాడేమో నేను దేవుని కొరకు శ్రమ అనుభవిస్తాను అంటాడు, దేవుని కొరకు శ్రమ అనుభవించేవాడినేమో నువ్వు పాపం వల్ల శ్రమ అనుభవిస్తావు అంటున్నారు. ఇది 2 కన్ఫ్యూజన్ చేసి వదిలిపెడుతున్నారు. నువ్వెవడో తీర్పరివి, నీకేం తెలుసు? ఒక మనిషి అంతరంగాన్ని తెలుసుకోగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఒక మనిషి యొక్క నిజ స్వరూపాన్ని, నిజ తత్వాన్ని, నిజమైన జీవిత రహస్యాన్ని ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. మనం పై రూపును చూచి తీర్పు తీర్చకూడదండి. తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడవు, తీర్పు తీరుస్తున్నావే కానీ నీవు అట్టి పనులే చేస్తున్నావు కదా అని వాక్యం హెచ్చరిస్తుంది. యోబు స్నేహితులు వచ్చి బిల్దదు ఏమన్నాడు చూడండి, 8వ అధ్యాయము 4వ వచనం, నీ కుమారుల దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారికి అప్పగించనేమో. వీళ్ళు 2వ పాయింట్ చెప్తున్నారు, నీ కుమారులు చేశారు తప్ప అందుకే చచ్చారు. ఏంటండి, కుమారులు చచ్చారని ఏడుస్తుంటే నీ కుమారులు పాపం చేశారు అందుకే చచ్చారు అన్నాం అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత ఆదరణ కలుగుతుంది కదా. నీ కుమారులు పాపం చేశారేమో, మీ నాయన పాపం చేశాడేమో. ఈ సముదాయంలో చూడండి, ఒక నాన్న తాగుబోతాడైతే కొడుకుని ఏమంటారు చెప్పండి? వాడు తాగలేదే, వాడు తాగలేదే. ఏంటంటే ఒక తల్లి తప్పు చేస్తే కాలేజీలో ఎవరిని తిడతారు చెప్పండి? అరే అలాంటి వాళ్ళ స్నేహం చేయకిరా, వాళ్ళ అమ్మ మంచిది కాదు, వాళ్ళ అమ్మ మంచిది కాబట్టి ఈ అమ్మాయిని ఎందుకు అంటావు? అంతే. ఎంతమంది ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డల విషయమే ఆలోచించకుండా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దానివల్ల అనవసరంగా పాపం, అమాయకమైన భర్తను బట్టి భార్యను బట్టి భర్తో, తల్లిదండ్రులు బట్టి బిడ్డలో నిందల పాలవుతున్నారు. ఇవన్నీ సాతాను కుట్ర. ఆ సమయాల్లో మనం మూర్ఖంగా ప్రవర్తించడానికి, సాతానుకు లొంగిపోయేటట్టుగా ప్రవర్తించడానికి, విశ్వాసం కాపాడుకోకుండా, యథార్థతను కాపాడుకోకుండా
జారిపోవటానికి సాతాను పెట్టే శోధనలో ఇంకొకడు ఉన్నాడు, మూడో ఫ్రెండ్. జోఫర్ ఏమన్నాడండి? 4వ వచనం అమ్మా. ఏమయ్యా నువ్వేమో నీ దృష్టిగా నేను పవిత్రుడు అంటున్నావు? పవిత్రుడు కాదా యోబు? పవిత్రుడు కాదా? పవిత్రుడిని తను చెప్పుకుంటున్నాడా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు. నువ్వేదో రహస్య పాపాలు ఉన్నాయి నీ దగ్గర, ఎవరికి తెలియని పాపాలు ఉన్నాయి. బాబా కొంతమందికి ఏవి నిందలు పెడతానికి ఎంత ఇష్టమోనండి. అంటే గుట్టు బయట పెట్టానంటారు. ఏం గుట్టు? లోగుట్టు. ఏం గుట్టు? ఎవడైనా ఇంకొకటి హృదయంలో ఉన్న విషయాన్ని తెలుసుకోగలరా? హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరగగలరా? నువ్వు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా మనిషి కదలికలు కనపడతాయేమో కానీ మనిషి తలంపులు, ఆలోచనలు, యోచనలను స్కాన్ చేయగలిగిన యంత్రం ఇంతవరకు రాలేదు లోకంలో. ఒక మనిషి నక్కి వెళ్తుంటే అదిగో తొంగోడు ఇంట్లోకి వెళ్ళాడు అంటావేమో సీసీ కెమెరాలో చూసి. ఏంటంటే కానీ వాడు దొంగతనానికి వెళ్తున్నాడా? వాడు నీకు మేలు చేయడానికి వెళ్తున్నాడా? వాడు నీ ఇంట్లో పనివాడా? నీ ఇంట్లో నీకు సహాయం చేసే వ్యక్తా? వాడికి భయమేసి చీకట్లో నక్కి వెళ్తున్నాడా అని తెలియదు. తీర్పు తీర్చొద్దు. తట్టుకున్నాడు యోబు ఇవన్నీ. 3 స్నేహితులు వచ్చి ఎడాపెడ ఏడిపిస్తుంటే అసలే ఏడుపులో ఉన్నవాడు, భార్య ఏమో మెదలకుండా పోయింది. భార్య లేదు పక్కన. ఏదో పెద్దగా ఆదరిస్తానికి వచ్చినట్టు బయలుదేరి వచ్చి ఒకటి తర్వాత ఒకడు వాడు ఇష్టం వచ్చినట్టు అధ్యాయాలు వాదించాడు. చూడండి మీరు, మరి చాలా ఉన్నాయి. 42 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. మొదటి 2 అధ్యాయాలు లాస్ట్ అధ్యాయం తీస్తే కనీసం 39 అధ్యాయాల్లో యోబుతో వాదిస్తూ, యోబు దేవునితో వాదించుకుంటూ, దేవునితో పెనుగులాడుతూ, అన్ని బాధల కంటే బాధలో ఉన్నవాడిని విమర్శించటం, నిందించటం, వేధించటం అనేది భయంకరమేదండి. నాకు ఈ సమయంలో యేసుప్రభు కనపడుతున్నాడు. యేసుప్రభు ఈ మీరు చెప్పిన అన్ని విషయాల్లోనూ శోధించబడ్డా? మళ్ళీ చెప్పండి, ఇందాక మర్చిపోయారో గుర్తుందో? ఫస్ట్ నుంచి చెప్పండి ఏం చెప్పారు. అది ఆరోగ్యం పోయిందా? ఆయన జ్వర పీడితుడయ్యాడు. ఆ రక్తం అంతా కారిపోయినప్పుడు మనకు చిన్న గాయం తగిలితేనే 2వ రోజు జ్వరం వస్తుంది. ఒళ్ళంతా చిత్తగొట్టేసినప్పుడు జ్వర పీడితుడైపోయాడు ఆయన. దాహము డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా. ఇంకా ఏ మాత్రం సత్తు లేని, శక్తి లేని స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన పొందినన్ని దెబ్బలు, ఆయన పొందినన్ని గాయాలు, ఆయన పొందినంత శరీర శ్రమ ఎవ్వడు బదలేదండి ఇంతవరకు. ఆ శ్రమలో కూడా, ఆ బాధలో కూడా ఒక్క శాప వచ్చిన నోట్లోంచి రాలేదు ఆయన దగ్గర. ఆ సమయంలో సిలువలో వేలాడ తీసిన వారు బూతులు తిడతా ఉంటారంట, రంకెలేస్తుంటారంట, పిచ్చి కేకలు పెడుతుంటారంట బాధ తట్టుకోలేక. కానీ అంత బాధలో కూడా, శరీర బాధలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. నీ మీద అపనిందలేసే వాళ్ళ కొరకు నువ్వు చేయాల్సింది ఇదే ప్రార్థన. నిన్ను బాధ పెట్టే వారి కొరకు నువ్వు చేయాల్సింది ఇదే ప్రార్థన. నిన్ను మోసగిస్తున్నా అన్నారు చూసారండి, మోసగిస్తున్నాడు. మోసగించబడ్డాను అనుకున్న వాడినట వాడు తట్టుకోలేడండి. ఈ మోసగించబడటం ఒకటి, అనుమానం, అపోహలు, లేని దానిని ఉన్నట్టుగా కల్పించటం ఒకటి. అనుమానమే పెనుబోతమంట, పెనుబోతమే ఇవాళ భార్యను అనుమానించే భర్తలు ఉన్నారు, భర్తను అనుభవించే భార్యలు ఉన్నారు. ఈ మానసిక క్షోభ ఎవరికన్నా చెప్పుకుంటే నువ్వే నవ్వులు పాలవుతారని మనసులో పెట్టుకుంటారు. ఏంటంటే తప్పు చేసిన వాడిని నిందిస్తే వాడు ఎదిరిస్తాడు, బట్టబయలు చేసేస్తాడు. వాడు ఇంకా బహిరంగంగా చేస్తాడు, రహస్యంగా చేసి దాన్ని బహిరంగంగా చేస్తాడు. కానీ ఏమి చేయని వాళ్ళలో, నిందలో లేని వారి మీద నిందేస్తే వారు సాతాను కన్నా లొంగిపోవాలి, వారి మనసాక్షినన్నా కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. యేసు ప్రభు అవమానించబడ్డాడు. నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా,
నిన్ను రక్షించుకో అని కేకలేశారు. నాతో భోజనమును కూర్చున్నవాడు నాపై తన మడిమెనెత్తెను. నా వెంట విన్నవాడు మడిమెత్తటం అంటే వెనక్కి తిరిగి కాలు నెత్తడం అన్నమాట అండి. ముందు నుంచి ఎదుర్కొంటే వేరే సంగతి, వెనక్కి తిరిగి కాలు ఎత్తి తొక్కేసిపోయాడు. పోరా అని చెప్పినట్టు పోయినట్టు అనమాట. మడిమంటే వెనకాల ఉన్న భాగం. నాతో ఉన్నవాడు నాకు మొహం వీపు చూపించిపోయాడు. నా ఫ్రెండ్ అని చెప్పినోడు నన్ను మోసగించాడు, నా భార్య నన్ను మోసగించాడు, నా భర్త నన్ను మోసగించాడు అని చెప్పే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మన ప్రభు అనుభవించాడు. నక్కలకు బురియులున్నవి, పక్షులకు గూళ్ళున్నవి, కానీ మనుష్య కుమారుడు తల వంచుకున్నటకు ఆయన ధనవంతుడయ్యండి మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. పశువులు గడ్డి మేసే తొట్టులో పడుకోవాల్సిన పని ఏంటండి? దేవాది దేవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు మన కొరకు సమస్తం విడిచిపెట్టాడు. దరిద్రతను అనుభవించాడు. ఆయన ఆకలి కొన్నాడండి. ఆయన అలసిపోయాడు. ఆయన అలసిపోకుండానే సేవ చేద్దాం అనుకుంటారు, అలసిపోకుండానే బతుకుతాం అనుకుంటున్నారు లోకంలో. ఆయన చెమట గార్చాడు, ఆయన కన్నీరు గార్చాడు, ఆయన మోకాల్లోని ప్రార్థించాడు, మహారోదనతో ప్రార్థించాడు. అవన్నీ చూస్తే అర్థమవుతుంది ఆయన ఎంతగా శ్రమను భరించాడు. ఇంకోటి, అందరూ ఆయనను విడిచిపోయిరి. ఆయన కన్నబిడ్డలేంటి? ఆయన శిష్యులే ఆయన కన్నబిడ్డలు. 3.5 సంవత్సరాలు వెంట తిప్పుకొని కొడుకు లెగ పెంచాడండి ఆయన. నా తర్వాత నా సేవ కొనసాగించాలయ్యా మీరు అని ఇష్టపడి వారిని కోరుకొని వారికి అధికారం ఇచ్చి వారిని సేవ చేయాలని, నాతో ఉండాలని కోరుకుంటే నీతో ప్రాణమైన పెడతాడన్నోడు కూడా వెళ్ళిపోయాడు. అందరూ ఆయనను విడిచిపోయిరి అని బైబిల్లో. అందరూ, ఎవ్వరు సిలువ మోస్తున్నప్పుడు ఎవ్వరు లేదండి. కుష్ఠరోగులు బాగుపడ్డారు, అంధులు కళ్ళు ఇచ్చాడు. ఎంతమంది, ఎన్ని వేల మంది అద్భుతాలు అనుభవించారో, ప్రభు ఇచ్చిన మేలు పొందారు. ఒక్కడి నుంచి సిలువ మోసాడా? ఒక్కడి నుంచి సిలువ మోస్తున్నప్పుడు హెల్ప్ చేశాడా? కురేనీయుడు అంటే, ఆఫ్రికా దేశస్తుడు కురేనీయుడు అంటే నల్లోడు. దారిపోయేవాడిని పిలుచుకొచ్చి బలవంతంగా మోయించారంట భటులు. ఒక్కరు తోడలేదు ఆయనకి. ఒంటరితనాన్ని అనుభవించాడు. ఒంటరితనం అంటే ఏంటో తెలుసు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 3 శిష్యుల్ని మెలకువగుండి ప్రార్థన చేయడం చెప్తే నిద్రపోతూనే ఉన్నారు వాళ్ళు. చెమట నేలను గొప్ప రక్త బిందువు వలె పడినట్టుగా ఆయన ఒక్కడే పోరాడాడు. నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్మని. ఆయన అర్థం చేసుకొని పరిచయులు, శాస్త్రులు ఎన్ని నిందలేశాడో తెలుసండి. వ్యభిచారం వల్ల పుట్టావా నువ్వేందయ్యా మాకు చెప్పేది? అసలు ఎంత భయంకరమైన మాట అది. నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు, అబ్రహాముని గురించి నువ్వు మాట్లాడతావేంట? నీ వయసు ఎంత? నువ్వు దెయ్యానివి, దెయ్యం బలంతో చేస్తున్నావు సేవ. అరే రే రే రే, దెయ్యం బలంతో నువ్వు దెయ్యాన్ని నిలగొడుతున్నావు. నువ్వు బెల్జెబూబు, పెద్ద దెయ్యాను నువ్వు అంటే ఏమండి? ఒక్కసారి ఆలోచించేయండి. అన్నిట్లో నేను దెయ్యాన్నో దేవుణ్ణో చూపిస్తాను అండండ్రా అని అంటే ఏది అయ్యగారుల పని. గిలగల కొట్టుకునేవారికి ఎంతపడి. తెలిసిందా? సరే లేచి కూర్చో. సరే అయ్యగారు కుదరాలి. మనం ఎప్పుడు ఇలాంటివి చూపిస్తాం. మనం ఏదన్నా మాట అంటే చాలు, చూపిస్తా చూడు బలం చూపుతా కుదరంట అంటాడు మాట్లాడితే. ఖండబలం కాదు, బుద్ధి బలం కాదు. సాతాన్ని జయించడానికి ఇవన్నీ పనికిరావండి. డబ్బు బలంతో, ఖండబలంతో, బుద్ధి బలంతో, యుక్తితో, కుయుక్తితో ఏదో ఒకటి చేసేసి సాతాను నోరు మోయించాలని, సాతంతో లాలాజీ అయిపోవాలని మనుషులు ప్రయత్నిస్తున్నారు. కానీ శ్రమల గుండా వెళ్ళినప్పుడు యేసయ్యలాగా మనం అన్ని 5 రకాల శ్రమలు మన జీవితాల్లో, వాటి నుంచి నువ్వు వెళ్తున్నావంటే దేవుని సారూప్యంలోనికి నిన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఆయన మొదట మనల్ని చేసుకున్నప్పుడు ఆయన సారూప్యంలో, ఆయన ఆకారంలోనే చేసుకున్నాడు. కానీ అపవాదికి మనం చోటిచ్చిన మనం వికృతులం అయిపోయాయి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రాలు కలుగు చేసుకున్నారు. తంత్రబుద్ధి, షార్ట్ కట్స్ ఎదుగుతున్నారు అందరూ. ఈ తప్పుల్లో నుంచి అట బయటపడాలి, ఈ పాపాన్ని అట్లా కలుపుకోవాలి, నా మీద నిందేశాడు నేనేం చేయాలి, వాడి మీద నిందేయాలి. నన్ను ఎవడో నిందించాడు అనుకో, నీ రహస్యాలు బయట పెడతానంటాడు, వాడి దగ్గర చెప్పాలి. నన్ను తిట్టారు తిడతాను, కొట్టారు కొడతాను, మోసం చేశారు మోసం చేస్తాను, దెబ్బకు దెబ్బ కక్ష సాధిస్తాం అనేది లోక పద్ధతి. కానీ క్రీస్తు లాగా మనం మారాలంటే, క్రీస్తు సారూప్యం మనకి రావాలంటే
ఈ శోధనలన్నీ ఒక నరుడుగా, మనిషిగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు వీటన్నిటి గుండా వెళ్ళాల్సిందే. యోబు ఒక్కడే కాదు, నిన్ను నన్ను కూడా క్రీస్తు తన సారూప్యంలోనికి మలుచుకోవాలని ఆశపడుతున్నాడు. నిన్ను గురించి నన్ను గురించి కూడా సాతానుతో, నోర్మై, నా సేవకుడు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, ఏమనుకుంటున్నావు నువ్వు? నా కోసం ప్రాణాలు పెడతానికైనా సిద్ధం, నా కోసం సమస్తాన్ని త్యజించారు, నన్ను ప్రేమించారు లోకానికంటే అని నిన్ను గురించి నన్ను గురించి చెప్పాలని ప్రభు ఆశిస్తున్నాడండి. అట్టివారే క్రైస్తవులు అనబడతారు. ఊరకే నామకార్థ క్రైస్తవులుగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. లోకంలోని శ్రమలను తట్టుకోవడానికి, శోధనలను తట్టుకోవడానికి, ఆ టెంపరీగా కొన్ని రిలీఫ్స్ పొందడానికి ఆశపడుతున్నామేమో కానీ శ్రమనంది ఉండుట నాకు మేలాయను. ఆయన సారూప్యంలో మలచబడిన వారందరూ శ్రమల ద్వారానే బయటికి వెళ్ళారు. నీ ఆర్థిక ఇబ్బందులైనా, నీ మానసిక ఆందోళనైనా, నీ అపనిందలు నిందలైనా, నీ యొక్క బిడల విషయంలోనైనా, నీ మోసపరచబడిన మోసగాళ్ళ మధ్యలో నీవు ఉన్న, ఏ విధంగా నీవు నీ శ్రమలు నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నా, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నీలో ఉన్నప్పుడు నువ్వు సాతాన్ని జయించగలుగుతావు, ప్రభువుని స్తుతించగలుగుతావు, ప్రభువు సాక్షిగా జీవించగలుగుతావు. ఇదంతా కూడా క్షణికమైన శ్రమ అన్నాడు పౌలు. క్షణికమైనటువంటి ఈ శ్రమలు మనల్ని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తాయి. నిరంతరమైన సమాధానాన్ని మనం పొందుతాం. యోబు అన్ని విషయాల్లో శోధించబడిన తర్వాత, దేవునికి ఇష్టడుగా జీవించిన తర్వాత రెండంతల ఆశీర్వాదం పొందాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడు. అదొక సాదృశ్యంగా ఉంది. మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు ఏమేమి పోగొట్టుకుంటామో వాటిని పరలోకంలో అనేక రెట్లు పొందుతాం. మానవ స్వభావం సాతానుతో మిళితమైపోయిన స్వభావం, కక్ష తీర్చుకునే స్వభావం, అసూయపడే స్వభావం, బాధ పెట్టే స్వభావం, ఇతరులు బాధపడితే ఆనందించే స్వభావం. యోబు జీవితాన్ని చూసుకుంటే అతని జీవితంలో అన్ని శ్రమలలోనూ నిలిచి ఉన్నాడు. కొంతమంది అంటారు, ఇంకెన్ని రోజులు తట్టుకోవాలి, 30 సంవత్సరాలు తట్టుకున్నాను నీతోటి, ఇక నేను తట్టుకోలేను. ఇక అంటే ఏదో పిల్లలు చిన్నప్పుడు తట్టుకున్నాను పిల్లల కోసమని, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నీతో ఎందుకు లేరు, నీతో నాకేం పని ఇంకా అని వృద్ధాప్యంలో విడాకులు ఇచ్చేసుకుంటారట భార్యాభర్తలు గొప్పవాళ్ళు. ఏంటండి, ఎన్ని సంవత్సరాలు, మరణము మనలను, అది భార్యాభర్తల బంధం. ఈ భర్త మంచోడైనా చెడ్డోడైనా, భార్య మంచిదైనా చెడ్డదైనా, నీవు నీ విశ్వాసంతో, నువ్వు ప్రార్థనతో మార్చుకో, లేకపోతే ఓర్చుకో. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ఓర్పు నేర్చుకోవాలి దేవుని బిడ్డలమైన మనం. మన శ్రమలను ఓర్చుకున్న, రక్తము కారునంతగా శ్రమలను ఓర్చుకున్న ప్రభువును తలంచుడి. చివరిగా ఆ వచనం చూసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు అలసట పడొద్దు, విసిగిపోవద్దు, మీ ప్రాణాలను విసిగిపోనివద్దు. పాపాత్ములు ఎప్పుడునండి వెలుక్కి చీకటికి పడదో, దేవుని బిడ్డలకు సతాను బిడ్డలకు పడదో. నీతో ఒకరికి భేదం వస్తుందంటే మీ ఇద్దరిలో ఒకరు దేవుని పక్షంలో, మరొకరు సాతాను పక్షంలో ఉన్నారు. అర్థమైందండి? భార్యాభర్తలు ఇద్దరికి ఎప్పుడు భేదాభిప్రాయాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇద్దరు ఒక స్టేటస్లో లేరు, ఒక లైన్లో లేరు, ఒక స్పిరిచువల్ లెవెల్లో లేరు. నువ్వు ఒకలా ఆలోచిస్తున్నావు, తను ఒకలా ఆలోచిస్తుంది. ఒకరు దేవుడి పక్షంలో, ఒకరు సైతాను పక్షంలో ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే సాతాను పక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్. దేవుని పక్షంలో ఉన్న కనీసం నేను ఏమైనా తప్పు చేశానేమో అని ఆలోచించే మనసు ఉంటుంది. సాతాను మనసుడికి అసలు తప్పు చేశానేమో అనే మనసు రాదు. ఎందుకంటే వాడు మారు మనసు. పాపం ఎవరో ప్రార్థన చేస్తారు, ప్రభు సాతానుకు మారు మనసు దయచేయి నాయన, సాతానుకు మారు మనసు దయచేయి అయ్యా, దానికి పోగొట్టుకుని నిచ్చి మళ్ళీ పరలోకంలో దూతల పాటలు పడతాడు చేయను ఆయన. నువ్వు కాదు, లోకంలో అందరూ చేసినా కూడా వాడు మాత్రం మనల్ని మారుస్తాడు కానీ వాడు మారడు.
మనల్ని మారుతాడు వాళ్ళలాగా. వాడిని దేవుడే విడిచిపెట్టేశాడండి. దేవుడు విడిచిపెట్టేసిన వాళ్ళు మారరు. ఇంకా దేవుని కృప తీసేస్తే ఇక మార్పు లేదు. దేవుడు తన ఆత్మను తీసేస్తే ఇక వాడు భ్రష్టుడే. యాసావు భ్రష్టుడైపోయాడు. యాసావు వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా చూసుకోండి. చెదైన వేరు మీలో రాకుండా చూసుకోండి అని వాక్యం చెప్తాను. పాపాత్ములు వ్యతిరేకంగా చేశారు. యేసు ప్రభువును ద్వేషించిన వాళ్ళందరూ ఎవరంటే పాపాత్ములు, సాతాను సంబంధులు, వ్యతిరేకించిన. చదవండి ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి మనసులో పడాలి ఇది. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు. అది వదిలేస్తే ఎలాగా? ముఖ్యమైన మాట, వ్యతిరేకముగా చేసిన తిరస్కారము. తిరస్కారము తిరస్కారము ఒకటంటే ఇంకోటి అంటావు, ఇంకోటంటే ఇంకోటి అంటావు. తిరస్కారం, ఏక మనసు రాదు. ఇంకా వాదన. ఈ యోబు ఫ్రెండ్స్ పెట్టిన వాదన మీరు మొత్తం చదవండి. యోబు గ్రంథం ఇంటికి వెళ్ళి యోబు దానికి సమాధానం చెప్తున్నాడు. ఆయన మళ్ళీ వాదిస్తున్నాడు. ఆయన మళ్ళీ చెప్తున్నాడు. ఆయన మళ్ళీ వాదిస్తున్నాడు. ఆయన వాదిస్తారు కొంతమంది. నేనే తెలియగలండి, నాకే అన్ని తెలుసు, నీకేం తెలియదురా. బాధలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి వాదించమంటే తెగ వాదిస్తారు. చులకన కదా. చులకన బాధల్లో ఉన్నోడిని చూస్తే అది దేవుని మనసు కాదు. యేసు ప్రభువును తలంచుకోడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు మనుషుల మీద వాళ్ళ మూలన వచ్చాయి బాధలు, వీళ్ళ మూలనే వచ్చాయి బాధలు అనొద్దండి. ఏది వచ్చినా దేవుడు కావాలని మనల్ని అందులో నుంచి తీసుకెళ్తున్నారు. నిందలు కానీ, అవమానాలు కానీ, దరిద్రత కానీ, మోసం చేయబడటం కానీ, నమ్మక ద్రోహం చేస్తారండి. మోసం అంటే మామూలు మోసం, నమ్మించి ద్రోహం. కాలు కింద గోతులు దవ్వుతారంటాడు చూడు. మనకు నమ్మకంగా ఉన్నట్టు చూసి మనల్ని నట్టేట్లు మొదలుపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే, ఇంకా నేను దేవుడు తన సారూప్యంలోనికి మలచటానికి అనేక పాఠాలు, ఇలాంటి బాధల్లో ఉన్నవారు అనేకులకు యేసు ప్రభువును మనకు మాదిరిగా పెట్టాడు. ఎందుకంటే నీకు ఆ బాధ వచ్చిందా, నన్ను చూడవయ్యా, నాకు వచ్చింది ఇది. నీకు ఈ శోధన వచ్చిందా, నన్ను చూడు, నాకు వచ్చింది. నా వైపు చూచి బలం పుంజుకో, నా వైపు చూచి బలపడు, నా వైపు చూచి విడుదల పొందు, నా వైపు చూచి నేర్చుకో. నువ్వు నేర్చుకున్న దానిని ఆ విధంగా శ్రమల్లో ఉన్నవారిని, శారీర శ్రమలతో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని, మోసగించబడిన వాడి, ద్రోహం చేయబడిన ఒక సహోదరుని మంచిదారి తీసుకురావడం అంట చాలా కష్టమంట. మోసపోయిన వాడిని మళ్ళీ మనం మంచిదారికి తీసుకురాలేం. పోయా మీ క్రైస్తవులు అందరూ ఎందరే ఇంతే, కాదయ్యా కాదు చెప్పగలదు అని వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు మీరు ఏ శోధనలు వెళ్తున్నారో అది లేదు, కానీ మీ జీవితంలో కలిగేటువంటివి ఒకటి, తప్పు చేసినప్పుడు శిక్ష వస్తుందండి. దిస్ గ్యారంటీ. ఫస్ట్ మనం మన జీవితంలో నష్టం కలిగిందంటే నేనేమైనా తప్పు చేశానా, పాపం చేశానా అని పశ్చాత్తాపడటం, వాటిని ఒప్పుకోవటం చాలా ముఖ్యం. రెండవది, నీవు ఈరోజు అనుభవిస్తున్న దానికి నీ తల్లిదండ్రులు ఏమన్నా కారణమా? అందుకనే నెహమ్యా పితరుల దోషం కోసం కన్నీరు గార్చాడు, ఒప్పుకున్నాడు. దానియేలు పితరుల దోషం కోసం ఒప్పుకున్నాడు. అందుకే బైబిల్ చెప్పండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారు. 18 ఏళ్ళ అమ్మాయికి షుగర్ ఉందంటే కారణం ఏంటి? హెరిడిటీ అంటున్నారు. ఏంటండి, ఏంటయ్యా బీపీ అంటే? హెరిడిటీ, జీన్స్ బాబు ఇవి, అది వచ్చాయి. కానీ తండ్రి పుల్లని తింటే కుమారుల పళ్ళు పులియవు అనే మాట పూర్వకాలం ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో తాగుబోతు కొడుకు తాగుబోతు అవ్వాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ పేషెంట్గా ఉన్నవాడిని కుమారుడు డయాబెటిక్తో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేయగలిగినట్టుగా ఉంది. మనం దాన్ని గుర్తిస్తే నీకు రెమెడీ, విడుదల ఆల్రెడీ ప్రభువు సిద్ధపరిచున్నాడు. ఈరోజు పరీక్షించుకుందాం. దేవా, నా పాప నిమిత్తమా, లేకపోతే సముదాయం అండి, మన సముదాయం వల్ల కూడా వస్తాయి మన పాపాలు. ఇప్పుడు దగ్గుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని కాసేపు మాట్లాడావు అనుకో, ఇంటికి వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు? దగ్గుతూనే ఉంటావు. ఏంటంటే ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. కాంటామినేటెడ్ ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. నీ స్టమక్ పోతే ఏ పాపం చేసావో అందుకే నీ కడుపు పాడైందంటే ఎట్ట కుదురుద్ది? ఏంటండి, కొంతమంది వైద్యులు చేసే తప్పులు, వాళ్ళ వైద్యులు చేసే తప్పులతో బిడ్డను పట్టుకొని లాగితే జబ్బు ఊడిపోయిన పిల్లలు ఉన్నారు, మెడ ఊడిపోయిన పిల్లలు ఉన్నారు, ఎన్నో విధాలుగా పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఇది ఏమైనప్పటికీ ఆ సమయంలో మనకు విడుదల యేసు ప్రభు దగ్గర ఉంది.
ఆయన నామ మహిమార్థమై దేవుడు మనకి శ్రమలు మనకి అంగీకరిస్తాడు. కష్టాలు, నిందలు, అవమానాలు మనకి చుట్టుకుంటున్నప్పుడు అవన్నీ మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి తీసుకురావడానికే దేవుడు ఆయన చేతులతో మనల్ని మలుస్తున్నాడు. ఆయన దృష్టి మన మీద ఉంచున్నాడు. ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తున్నాను. కంసాలి వాని అగ్ని వంటి వాడు ఆయన. కంసాలు వాడు నుప్పులో తీసుకెళ్ళి బంగారం వేసినప్పుడు ఉసూరు మంటది మనకు చూస్తున్న వాళ్ళకి. దాన్ని ఇట్ట గెలుగుతున్నప్పుడు అది కరిగిపోతుంటే బాధగా ఉంటుంది. మసి కలర్ వచ్చేస్తుంది. మీరు గమనించారో లేదు, ఎప్పుడైనా చూసారో లేదు. బంగారం కలర్ ఉంటుంది, మట్టి కలర్లోకి వచ్చేస్తుంది అది. కానీ కొంచెం తిప్పగానే దాంట్లో ఉన్న టంకం వేరైపోద్ది. నిజమైన మంచి గోల్డ్ అంతా మొద్ద అవుతుంది. నేను మనం ఒకసారి కూర్చొని చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు బాగా అర్థమైంది నాకు. మీరు కూడా చేయండి ఎప్పుడు ఆ పని. అట్టుండగానే టంకం అంతా బూడిదలాగా పక్కెళ్ళిపోద్ది, చిన్న చిన్న కణాలుగా. అసలు బంగారం అంతా ఒక ముద్దగా అంటుకుంటుంది. దాన్ని తీసి ఉఫాని మన నీళ్ళలో వేసి అనగానే దాన్ని స్వచ్ఛమైన బంగారం వస్తుంది. యేసు ప్రభు మనల్ని నరాలలో అణువుల్లో పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు. ఒక్కటే, కంసాలివాడు అగ్ని ఎందుకన్నాడంటే, కంసాలివాడు నుప్పుల్లో బంగారం వేసిన తర్వాత వెళ్ళి పడుకుంటాడా? కొంచెం ఇంకేదైనా పని చేసుకొని సెల్లో మాట్లాడి వస్తాడా? బంగారం అక్కడ వేసేసి అలాగే అలాగే అంటాడా? ఏంటంటే ఎక్కడ ఉంటుంది అతను కన్ను? దాని మీదే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆయన చెయ్యి? దాని మీద పని చేసి ఇట్లాగా ఉంటాడు. నువ్వేం మాట్లాడినట్టు చూడటం. అది ఎంత మట్టుకు తట్టుకోగలదో అంత మంటే పెడతాడు. కానీ బంగారమైనా కూడా వదిలేసి ఎక్కువ మంటలో వదిలేస్తే అది కూడా ఏమైపోద్ది? కాలిపోద్ది. మనం తట్టుకోగలిగినంతే మనల్ని శోధిస్తాడు, కానీ అంతకంటే ఎక్కువ ఆయన శోధించాడు. శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గం చూపిస్తాడు అందు బైబిల్. కాబట్టి నువ్వు శోధనలో వెళ్తున్నప్పుడు ప్రభు దృష్టి నీ మీద ఉంది, ప్రభు చెయ్యి నీ మీద ఉంది. నిన్ను ప్యూరిఫై చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు, కానీ నిన్ను నాశనం చేయడానికి ఆయన ప్రయత్నించడం లేదు. ఇది అంగీకరించిన రోజు మనం ధన్యులు అవుతాం. లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నీ బాధలో నీకు ఉపశమనం కావాలా? నీ బాధలో నిన్ను క్రీస్తు సారూప్యంలోనికి మార్చాలా? అవి నీ పాపం వల్ల వచ్చినవేమో, పశ్చాత్తాపడు క్షమాపణ దొరుకుతుంది. అది నీ చుట్టూన్న వారి పరిస్థితులను బట్టి వచ్చిందేమో, ప్రభువును హత్తుకో, నీకు విడుదల దొరుకుతుంది. అదొకవేళ నిన్ను కోరుకొని నిన్ను శోధించడం ద్వారా తన శక్తిని నిరూపించాలని ప్రభు మహిమార్థమై నిన్ను శ్రమల్లో ఉంచాడేమో, ఆయన వైపు చూచి విసుకక ఓర్చుకో. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. సిలువను ఓర్చుకున్న ప్రభు సింహాసనాన్ని అధిష్ఠించినట్టు జయించువానికి సింహాసనాన్ని ఇస్తానన్న ప్రభు ఈ లోకంలో ఆయన సాక్షులుగా మనం జీవిస్తే, ఈ లోకంలో ప్రతి శోధనలో యేసు వైపు చూస్తూ ముందుకు సాగితే మన బ్రతుకుల్లో అద్భుతాలు చూస్తాం. రెండు చేతులు పైకెత్తి చివరిగా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి గాయపడిన హస్తమును చాపి బలిపీఠం మీద నాతో సహా కూడి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క అనారోగ్యాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారుదలుచున్నాము తండ్రి. నీవు పొందిన దెబ్బల ద్వారా మా శరీరాల్లో అణువణువున మమ్మల్ని వేధిస్తున్న ప్రతి రోగమును స్వస్థపరుచున్నాము నాయన. ఈ రాత్రి మాకు ఏ శోధన వచ్చినా నా యేసయ్య నాకు తోడున్నాడని, నా దేవుడు నన్ను నలుపుట, నా దేవుడు నన్ను శ్రమ పెట్టుట, నా దేవుడు నన్ను నలగొట్టుట నాకు మేలన్న భక్తుల వలె మమ్మల్ని చేయను ఆయన. శోధనలో కృంగిపోక, శోధనలో పాపానికి లొంగిపోక, శోధన జయించువాడు ధన్యుడన్న మాట మా ఒక్కొక్కరి పట్ల నెరవేరడానికి సహాయం ఇచ్చే యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.